వెంకటరెడ్డి గారు 3 కేసులు 3 రెఫరెన్స్లు తీసుకున్నాం సార్. కేసు నెంబర్ 1 పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణించాడన్న కేసు. రెండోది సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేయడం ద్వారా ఒక వ్యక్తి మరణించాడు, ఆ కేసులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు. మూడోది డాక్టర్ ప్రియాంక మెడికో హత్య కేసు. ఇది హత్య కేసుగానే చూడాలని అంటున్నారు, ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరు, 3 కేసులకు సంబంధించి ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒక విషయం మనం ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ప్రియాంక గారి తండ్రి మీద కేసు పెట్టలేదు కాబట్టి మనం సంతోషించాలి. ప్రియాంక గారి తండ్రి మీద కేసు పెట్టలేదు కాబట్టి మనం సంతోషించాలి. ఒక ప్రియాంక గారి తండ్రి మీద కేసు పెట్టేవాళ్ళు ఒకవేళ వాస్తవం ఇది ఈ సీసీ ఫుటేజ్ కానీ బయటకు రాకపోతే తండ్రి గారి మీద ఎందుకు పెట్టారు? ప్రియాంక గారి మీద పెట్టచ్చు, వాళ్ళ పక్కన ఫ్రెండ్ మీద, వాళ్ళ తండ్రి మీద ఈ ప్రభుత్వం కేసు పెట్టలేనందుకు మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టి సంతోషించాల్సిన విషయం ఇది ఒకటే. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టేటటువంటి ఇది మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఈరోజు బాధితులపైన కేసులు ఎలా పెడతారు అన్న దాంట్లో మొన్న మనం చూసాం. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారి విషయంలో మనం ఏం చూసాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భర్త అలా భార్యను నడి రోడ్డు మీద సీర అతనే లాగి ఏదైతే ఎమ్మెల్యే లాగాడని చెప్పి ఉల్టా కేసు పెడితే ఈరోజు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్యే. అట్లాంటప్పుడు 3 రోజుల పాటు వీళ్ళందరినీ దాచిపెట్టినప్పుడు 4వ రోజు ఈ సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ ఎక్కడ బయటకు రాకపోతే వీళ్ళ ఫ్రెండ్ మీద పక్కన ఎవరైతే ఈ అమ్మాయితో పాటు వెళ్ళినటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో డాక్టరు, అతని మీద కేసు పెట్టేవాళ్ళు. ఫస్ట్ కేసు. 2 ఇంకా గట్టిగా నిలదీశారనుకోండి, ఎట్లా మీరు తప్పుడు కేసు పెడతారని తెలంగాణలో ఉన్న వాళ్ళ తండ్రి మీద కూడా కేసు పెట్టేవాళ్ళు. ఈ 2 పెట్టలేదందుకు మనందరం సంతోషించాల్సిన విషయం. చేతులెత్తి మొక్కలా ఏంటి? అంతే కదా, ఈ ప్రభుత్వం అది ఒక్కటి చేయలేదు. ఎందుకు? ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి. మొన్నటికి మనం గుంటూరులో చూసాం, మహిళను వ్యవస్థరం చేసినటువంటి ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు. అది సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినాక వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు దాకా ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించింది. సేమ్ ఇక్కడ స్టోరీలు కూడా అదే. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ప్రియాంక గారి ఇష్యూ తీసుకున్నాం. ఈ అమ్మాయిది నిజంగా ఒక ఎంబీబీఎస్ చదవాలి, ఎంబీబీఎస్ అయిపోయిన పీజీ చదవటం అని అంటే చిన్న ఆర్డినరీ విషయం కాదు. ఆ కుటుంబం చదివిస్తుంది అని అంటే కూడా చిన్న విషయం కాదు. సో దట్టు అమ్మాయి పెద్ద కూతురు. సో ఈ అమ్మాయిని కర్నూలులో ఎంబీబీఎస్ చదివింది, దాని తర్వాత పీజీ ఇక్కడ డెర్మటాలజీ ఫస్ట్ ఇయర్ చదవడానికి రాజమండ్రి జిఎస్ఎల్లో చదువుతుంది. ఈ కేసుకు సంబంధించిన మనం చూస్తే వాంటెడ్గా ఎవరైతే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి, డ్రైవ్ చేసిన పక్కన సీట్లో ఇంకొక వ్యక్తి, 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరి వయసు ఒకళ్ళది 23 సంవత్సరాలు, ఇంకోటిది 24 సంవత్సరాలు. ఈ 23-24 సంవత్సరాల యువకులకి ఇంత విచ్చలవిడిగా మద్యం తాగేటటువంటి స్వేచ్ఛ ఫస్ట్ ఇచ్చింది ఎవరు అంటే ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 1, తల్లిదండ్రులు ఇవ్వలా. ప్రభుత్వం విచ్చలవిడిగా ఏరులై పారిస్తా మద్యం తాగాలనే ఒక రైట్ పెట్టి మద్యం అనేది హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేస్తూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మద్యం తాగితే సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుందా, తమ్ముళ్ళు మీరందరూ మద్యం తాగండి, నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి 99 రూపాయలకే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, సుమోతో గుద్దాడు ఇప్పుడు. అదే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ అని విచ్చలవిడిగా ఏదైతే నాటు సారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రమోట్ చేసినటువంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ తప్పు. దీంట్లో కేసు పెట్టాల్సింది మొట్టమొదటి ప్రభుత్వం మీద. ఈ మద్యం అమ్మి ఇంకొకటి ఏంది, అసలు ఇది మద్యమా గంజాయా? పాయింట్ నెంబర్ 2 తెలియాల్సినటువంటి అంశం. ఎందుకు అయిద్దంటే, మీరు చూసారా మద్యం అని? మీరు గంజాకి నార్కో అనాలిసిస్ టెస్టులు చేశారా? ఏం గంజాయి డ్రగ్స్ కదా ఇక్కడ మనకు విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది. అసలు దాంట్లో చెబుతా, ఇది చాలా వింత విచిత్రం అనమాట. ఎందుకంటే 3వ తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరిగినాక ఈనాడు నిన్న జిల్లా పేపర్లో వచ్చింది. ఇది ఈనాడు రిపోర్టర్ రాసింది కాదు, రాష్ట్ర పోలీసులు ఇచ్చినటువంటి దాన్ని యాస్టీజ్గా ఆయన రాశాడు. ఈనాడు రిపోర్టర్ సొంతంగా కల్పించుకొని ఇది రాసింది కాదు. ఎందుకంటే విత్ డేట్లు టైము నిన్న మధ్యాహ్నం, అదే సోమవారం మధ్యాహ్నం 3వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల మధ్యలో ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేశారని రాశాడు. 2 గంటలకు కొనుగోలు చేస్తే రాత్రి 8:30కే మాల్లోకి ప్రవేశించారంట వాళ్ళు. అక్కడ ఆల్రెడీ ఫుల్గా మద్యం కొట్టినట్టుగా కనపడుతుంది. బ్రీత్ అనాలిసిస్ టెస్టులు చేశారంట అక్కడ. చేశారని చెప్పి రాశారు. రాసిన తర్వాత ఈ కేసు లోపలికి వెళ్దాం. 4న నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం. 4న నిందితుల సెల్ ఫోన్లు ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు? నిందితుల దగ్గర నుంచే స్వాధీనం చేసుకుంటారుగా. తర్వాత ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక కాల్ లిస్ట్ ఎనాలిసిస్, మాల్లోని అన్ని సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరణ. ఎప్పుడు సేకరణ చేశారండి మాల్లో నుంచి సీసీ ఫుటేజ్?
4వ తారీఖు సేకరణ చేసినట్టుగా ఉంది కదా, మ్మ్. మరి 7వ తారీఖు దాకా కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే వాళ్ళని? కనీసం కళ్ళుండి ఎవడన్నా చూసేవాడికి అది వాంటెడ్గా చేశాడు, హిట్ అండ్ రన్ కాదు 24 గంటల్లో చేయాలి కదా. చెయ్యాలి కదా. అది అసలు సీసీ ఫుటేజీలు 4వ తారీఖే చూసినప్పుడు, మ్మ్. 4వ తారీఖే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారంటే వాళ్ళు 4వ అదుపులో తారీఖు ఉన్నట్టే ఎవరి ఆధీనంలో ఉన్నారు? వీళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నట్టేగా. 4వ తారీఖు పోలీసుల ఆధీనంలో ఉంటేనేగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. అంటే 4వ తారీఖు పోలీసులు వీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు, 5వ తారీఖు ఎక్కడ దాచిపెట్టారు, 6వ తారీఖు ఎక్కడ దాచిపెట్టారు, 6వ తారీఖు ఎప్పుడో సాయంత్రం అరెస్ట్ చేసినట్టుగా చూపించి 7వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంటే ఈ సీసీ ఫుటేజ్ కానీ బయటకు రాకపోతే ప్రియాంక కేసు గురించి అసలు మనం ఈరోజు డిస్కస్ చేసే వాళ్ళమే కాదు. ఎవరో అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిందిలే, ఎవడో గుద్దాడులే, ఎవడో ఏదో గుద్దాడులే, గబక్కం తగిలిందిలే, పొరపాటున తగిలిందిలే అనుకునేటటువంటి పరిస్థితి. అంటే ఎంత వాంటెడ్గా ఇక్కడ చూడండి, మళ్ళీ 5వ తారీఖు అంట నిందితుల వాహనాల రికార్డులు, డాక్యుమెంటరీ ఎవిడెన్సు, సినిమా టికెట్లు, గేట్ పాసు, డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్టు ఇవన్నీ పరిశీలించేశారంట. 4వ తారీఖు సీసీ ఫుటేజ్ చూస్తే కళ్ళుండి అడిగాడు కనపడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు 26వ ర్యాంక్ ఎందుకు వచ్చింది అనుకున్నారు? కళ్ళుండి కూడా చూసి కూడా ఇలాంటివన్నీ దాచిపెడుతుంటేనే వచ్చింది ఈ లాస్ట్ ర్యాంకు. లేకపోతే చూడండి 4వ తారీఖు నిందితులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని సీసీ ఫుటేజ్ చూస్తే 4వ తారీఖు అరెస్ట్ వాళ్ళ చేతిలో ఉన్నారు కదా వాళ్ళు, 5వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఎప్పుడో 5వ తారీఖు నైట్ ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినాక, 6వ తారీఖు దీని మీద చర్చ జరిగినాక, 7వ తారీఖు వచ్చి ఏదైతే వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టును ప్రొడ్యూస్ చేశారు. రాజకీయ పార్టీ నాయకులు అండలేకపోతే పోలీసులు డైరెక్ట్ గా వీళ్ళిద్దరిని దాచిపెట్టేటువంటి అవకాశం ఏముంటది? వీళ్ళిద్దరు పోలీసుల బంధువులా కాదు కదా, పోలీసుల కొడుకులా కాదు కదా.